మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 2025 సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ పక్ష ఫలితాలు అంటాము. ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి అనేటటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ నెలలో 19వ తారీఖున నరక చతుర్దశి ఏమండి, అట్లాగే 19వ తారీఖునే మాస శివరాత్రి, అట్లాగే 20వ తారీఖున దీపావళి అమావాస్య వస్తుంది. అదే రోజు లేదా మరుసటి రోజు కొంతమంది చేసుకుంటారు. 21వ తారీఖున కేదారేశ్వరను చేసుకుంటారు. అలాగే 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఆ నెలంతా కూడా ప్రతిరోజు ఒక మహాపర్వదినమే. ప్రతిరోజు కూడా ఆ నెల రోజులు కూడా మహాపర్వదినంగానే ఉంటుంది. అలాగే 25వ తారీఖున నాగుల చవితి అనేటటువంటి ఒక పండుగ మనం చేసుకుంటూ ఉంటాము. ఇవి మనకి ఈ పక్ష రోజుల్లో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినాలుగా మనం చెప్పుకోవాలి, కొన్ని పండుగలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి నిజానికి మన హైందవ ధర్మంలో ప్రతిరోజు ఒక పండగే. మన సంకల్పంలో చూడండి, మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా శుభదినే అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ తిథి పేరు, నక్షత్రము అవన్నీ చెప్పుకుని సంవత్సరం పేరు అన్నీ చెప్పిన తర్వాత శుభదినే, ప్రతిరోజు కూడా ఒక శుభదినమే. ఆ శుభదినం అనేది జరుగుతుంది కొంతమందికి మాత్రమే. అది మనం అక్కడ సంకల్పంలో చెప్పేది ఏం కాదు. అంచేత మనకి 365 రోజులు కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదించినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా శుభదినాలే. ఓకే, ఇవి మనకి ముఖ్యమైన పండుగ. ఇకపోతే ఇవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇవి జాతక ఫలితాలు కావు, మీకు సంబంధించినవి కావు. అందులో మీరు కూడా ఉండొచ్చు. ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వచ్చేది. అందులో కేవలం మీకు వచ్చేది నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% మాత్రమే జరుగుతుంది. మిగతా దగ్గరగా 80% అంతా కూడా మీ వ్యక్తిగత జాతకం, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అంటే మీరు పుట్టిన రోజు, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, దానిని బట్టి వస్తూ ఉంటుంది. అది కూడా నిజానికి గోచారమే. ఆ రోజు మీరు పుట్టిన ఏదైతే ఉందనుకుంటున్నారో అది కూడా ఆ రోజు గోచారమే. అయితే మీరు పుట్టిన సమయాన్ని బట్టి లగ్న స్ఫుటం కడతాము. అది ఏ లగ్నం అనేది అక్కడ నుంచి, ఆ లగ్నం నుంచే మీ జాతకం ప్రారంభమవుతుంది. అది నిష్ణాతులైన వారు చెప్తే 100కి 80%, అంటే 100కి 80% మీకు సరిపోతుంది. దానికి ఈ గోచార ఫలితాన్ని చేర్చుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎక్కువ గ్రహాలు ఏవో ఉన్నాయని బాధపడిపోవద్దండి. ఇది చెప్పుకున్నాం కదా మొదట, ఇది కేవలం మీ ఒక్కరికి సంబంధించింది కాదు. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో మీరు ఊరికే సంబరపడిపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే అది కూడా మీకు మీ వ్యక్తిగత జాతకం కాదు, రాశిగతమైన జాతకం కాబట్టి. ఓకే, సింహరాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గోచార ఫలితాలు అనేది శాస్త్రీయ పద్ధతితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే, జాతక ఫలితాలు కాదు. ఇది కేవలం మీ ఒక్కరికే సంబంధించింది కూడా కాదు. దీని ప్రభావం ఓన్లీ 15 నుంచి 10% వరకే ఉంటుంది. అది నిష్ణాతులైన వాడు చెప్తే. ఏదో వేషం వేసుకునే లేదా పొట్ట పోషించుకోవడానికి చెప్పేవాడైతే అది కూడా ఏమీ ఉండదు. మీ వ్యక్తిగత జాతకమే మీది ముఖ్యము. అది మీ జీవితాన్ని 100కి 50% మీకు నిర్దేశించి చెప్పగలుగుతారు నిష్ణాతులైనటువంటి వారైతే. అట్లా మీరు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. ఒకవేళ మీకు ఎవరన్నా దొరకకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, రాసిస్తాము. కిందన ఉన్న మా నెంబర్తో మీరు సంప్రదించవచ్చు. కాకపోతే ఇప్పుడు మనము సింహరాశి వారికి గోచార ఫలితాలు చెప్పుకున్నాం. సింహరాశి వారికి జన్మంలోనే కేతువు. జన్మంలో కేతువు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వజాలడు. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి తప్పితే
మీకు ఏ విధంగానూ ఉపయోగపడడు సింహరాశి వారికి. కాకపోతే ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రగ్రహం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధనానికి లోటు ఉండదు, మాటలో మంచి సౌకర్యంగా మాట్లాడగలుగుతారు, సమయానికి తగినట్టుగా మాట్లాడగలుగుతారు, ఎదరవారు ఆనందించేటటువంటి విధంగా మాట్లాడతారు, సమయానికి తగు మాట ఆడుట అన్నట్టుగా ఒక కీర్తన ఉన్నది, ఆ విధంగా మాట్లాడటం ఉంటుంది. అదేవిధంగా కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ప్రదేశంలోనే ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలము. ఇకపోతే ఇక్కడ ద్వితీయ స్థానంలోను తృతీయ స్థానంలోను 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో 2 రోజులు ఉంటాడు. ఆ 2 రోజులు కొంచెం ధనానికి వాటికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నప్పటికీ 3వ స్థానంలో 14 రోజులు ఉంటున్నారు కాబట్టి అక్కడ 3వ స్థానంలో ఉండటం వలన మీకు కుటుంబ సభ్యులు, కుటుంబానికి పక్కన ఉన్నటువంటి వారు, ఇటు పక్కన ఇరుగు పొరుగు వారు, అలాగే వ్యాపార స్థలంలోను ఉద్యోగ స్థలంలోను వారందరూ కూడా మీకు మనస వాచ కర్మణ సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా మరి ఒక్క జీవితంలో లేదా వ్యాపారం అయితే వ్యాపారంలో ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వలన. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము తృతీయ స్థానంలో ఒక 12 రోజుల పాటు ఉంటారు. 4 రోజుల పాటు 4వ స్థానం అయినటువంటి వృశ్చికంలో ఉంటారు. అయితే ఇక్కడ తృతీయ స్థానంలో అయినటువంటి తులలో ఉన్నటువంటి 15 రోజుల్లో మీకు చాలా కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అక్కడ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు కానివ్వండి, బయట వారు కానివ్వండి, ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో తెలుసున్నవారు తెలియని వారు కూడా మనస వాచ కర్మణ మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మాట సహాయం కావచ్చు, అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కొంతమంది తెలియని వ్యక్తులు కూడా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఈ చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. తృతీయ స్థానంలో సంచారం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే విద్య, భూమి, గృహము ఇట్లాంటి వాటిల్లో కుజుని యొక్క పరిస్థితి మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి అనుకూలమైన కాలం కాదు. అంచేత వారికి ఇందులో ఈ రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. లాస్ట్ 4 రోజులు మాత్రం, మొదట ఉన్నటువంటి 12 రోజులు మాత్రం మీకు తృతీయ స్థానంలో సంచారం అంటే తులలో సంచారం చేసే రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మీ వ్యాపారం సజావుగానే సాగుతుంది. ఇకపోతే తృతీయ స్థానం చతుర్థ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం తృతీయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం 9 రోజులు, అక్కడ మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఎవరి యొక్క సహాయ సహకారాలు ఏవి ఉండవు. కాకపోతే చతుర్థ స్థానంలో మాత్రం ఒక 7 రోజులు సంచారం చేస్తున్నారు. అక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆవిడకి ఆశీర్వచనం పొందటం వల్ల కానివ్వండి, ఆవిడ ఆరోగ్యం కానివ్వండి, అలాగే విద్య విషయాల్లోనూ, భూమి విషయాల్లోనూ, గృహ విషయాల్లోనూ, వాహనాల విషయాల్లోనూ, అలాగే స్వభావం విషయంలోనూ కూడా బుధుడు చతుర్థ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే ఇదే సింహరాశి వారికి 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అట్లాగే 8వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కానీ ఆయన వక్రగతి కారణంగా 7వ స్థాన ఫలితాలని ఇస్తున్నారు. అంటే 7వ స్థానంలో రాహువు శని 2 తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు ఉండడం కారణంగా భార్యాభర్తల మధ్యన భేదాభిప్రాయాలు రావటము, చిన్నపాటి చిట్టపట్లు ఉండటము, అలాగే మీరు ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా సరి అయినటువంటి అవగాహన లేకుండా భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో
గురు యొక్క సంచారం 3 రోజులు జరుగుతోంది. అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ 3 రోజులు ఇస్తాడు. ఏకాదశి స్థానంలో కాబట్టి ధనానికి లోటు ఉండదు. అలాగే ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే ఆ 3 రోజులు మాత్రం అంటే 16, 17, 18 ఆ 3 రోజులు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి ఆయన వ్యయ స్థానం అంటే అతిచారం వలన గురువు ఏకాదశి స్థానం అంటే మిథునం నుండి కర్కాటకంలోనికి అతిచారం వల్ల ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ 13 రోజులు ఉంటారు. ఇక్కడ వ్యయస్థానంలో ఉండటం కారణంగా ధన వ్యయం అవుతుంది, ధన నష్టం కూడా జరుగుతుంది. అలాగే కొంచెం శత్రుభయము, మనోవిచారం ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొంతమందికి, ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందులో పరమ దుర్మార్గులు ఉంటారు, పరమ పుణ్యాత్ములు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష పడేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం సింహరాశి వారికి చెప్పుకోవాలి. మీరు ఇప్పుడు విన్నారు కదండి, ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయో విన్నారు, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకున్నామో అది విన్నారు. కాబట్టి ఆయా విషయాలలో మీ శక్తి మేరకు మీరు దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి, దాన్ని తప్పించుకోవడానికి ఆ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి నిత్యము కూడా మన పూజలో ఆ నవగ్రహాలకు సంబంధించి కానీ చదువుకోండి. ఈ యొక్క 15 రోజుల కాలం చాలా సునాయాసంగా గడిచిపోతుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. అలాగే మీ జాతకాన్ని మాత్రం తప్పకుండా నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. అలాగే జాతకం రీత్యా ఉన్నటువంటి దోషాలకి పరిహారాలు కూడా అన్నిటికీ లక్షలు వేలు ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని ఏమి ఇచ్చుకోలేనంటారా, దానికి కొన్ని సూచన చేస్తాము. ఇంత ఇచ్చుకోగలనంటారా, దానిలోనే చేద్దాము. ఇంకా విత్తం కొద్దీ వైభవం, ఎంత దీనికి 10,000 ఎంతైనా పర్లేదు పంతులు గారు, నాకు పని ఎవరో ముఖ్యం అన్నారు. అంత మాత్రం అయిపోతుంది అనుకోకర్లేదండి. మీరు లక్షలు ఖర్చు పెట్టేస్తే అయిపోతుంది, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఊరికే దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే అవ్వదు అని అనుకోవాల్సిన పని లేదండి. అంచేత అన్నిటికీ ఫలితం ఒక రకంగానే ఉంటుంది. దాన్ని బట్టి దాన్ని చేద్దాం. అంటే ధనం ఉండి కూడా పిసినార్తనం చూపించవద్దు. దానికి చెప్పినటువంటి శాస్త్రం చెప్పినటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానం ప్రకారం చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. దాన్ని డబ్బులు లేనివాడు అందరూ కూడా మరి శాస్త్రంలో చెప్పాడు కదా అన్ని చేయాలంటే డబ్బులు లేనివాడు మళ్ళీ అప్పులు చేసాడు అనుకోండి, అప్పులు తీర్చేవాడు ఎవడు. అందుచేత మన శక్తి మేరకు మనం దానికి తగినటువంటి పరిష్కారాలని ఎంచుకుందాము. ఈ ఆపద నుంచి మనం బయటపడదాం. శోభం భూయాత్.